హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఇప్పుడు చూస్తున్నాం న్యూలీ రిలీజ్ కాంజు నంబర్ 8 యానిమే. మనకి 14వ తారీఖు రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఉంది, ఇంగ్లీష్, జాపనీస్, తమిళ్, హిందీ అన్నిట్లో అవైలబుల్ ఉంది. చూద్దాం ఈ కొత్త యానిమే ఎలా ఉండిద్దో. ఓకే గాయ్స్, లెట్స్ గో. చూసేద్దాం ఎలా ఉందో. సిపి, దిస్ ఈజ్ ఆల్ఫా 2. పాయింట్ 1 దగ్గర ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవు. ఆల్ఫా 2, దిస్ ఈజ్ సిపి. నీ అబ్జర్వేషన్ మిషన్ని కంటిన్యూ చేయి. రిపీట్ చేస్తున్నా. కామ్గా ఉండండి. షెల్టర్స్ వైపు వెళ్ళండి. మధ్య భాగం యోకోహామా నగరం, కనగావా ప్రాంతాలకు ఎమర్జెన్సీ కైజు అలర్ట్ జారీ చేయబడింది. ఈ ప్రాంతాలకు చెందిన పౌరులు తక్షణమే షెల్టర్లకు చేరుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. దాడికి కేంద్రంగా మారిన ప్రాంతం వైపు వెళ్ళకూడదు. టార్గెట్ ఇప్పుడు ఎటోబాషి నుండి యమాషిటా చౌకి మధ్యలో ఉంది. అంచనా ప్రకారం శరీరం పొడవు 60 మీటర్లు, ఇక ఫార్టిట్యూడ్ 3.5. ఓవర్. ఏందరు ఎలా ఉన్నావు? 3 కిలోమీటర్ల పరిధిలో థర్మల్స్ మీద ఎవరూ లేరు. రాజర్, ఆల్ యూనిట్స్ ఓపెన్ ఫైర్. ఐ రిపీట్, ఓపెన్ ఫైర్. రోజర్, టార్గెట్ ని డివో వైపు వెళ్ళేలా చేస్తున్నాం. ఫైర్. దాని దృష్టి మరల్చగలమనుకుంటున్నావా? గాడ్ జిల్లా ఇంతకీ ఏ డివిజన్ వస్తుంది అనుకుంటున్నా? యెకోహామా కాబట్టి 3rd డివిజన్ అనుకుంటా. ఎలా దిగేసింది. అయిపోయింది. మొక్కలు అయిపోయింది. కాంజ్ దాన్ని చూస్తూ అంటున్నాడు. వాళ్ళు లాచన బుద్ధి దాని బయటికి అవుతుంది తీస్తున్నారు. ఈ రోజు నేను ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది అనుకుంటా. ఏడైనా మన హీరో. ఓకే, ఇక పనిలోకి దిగాలి. థర్డ్ డివిజన్ సభ్యులు విజయవంతంగా ఖైజుని మట్టు పెట్టారు. నగర పౌరుల హర్షధ్వానాలకు స్పందిస్తూ వాళ్ళు తిరిగి వెళ్తున్నారు. నగర పౌరుల ప్రాణ నష్టం జరగకుండా మరోసారి ఈ బృందం ఖైజుని మట్టు పెట్టింది. థర్డ్ డివిజన్ బృందం మన భవిష్యత్ రక్షకులు. వారి పట్ల కృతజ్ఞతతో నగర పౌరులు హర్షధ్వానాలు చేస్తున్నారు. నీ పని అలాగే సార్. మిషన్లు పెట్టి ఆ యుద్ధాలు అయితే ముగిసిపోయాయి, కానీ మా యుద్ధం ఇప్పుడు మొదలవుతోంది. మమ్మల్ని మెచ్చుకునే వారెవ్వరూ ఇక్కడ లేరు. ఎవరికి మా పట్ల కృతజ్ఞతాభావం ఉండదు. కానీ మేం మాత్రం మా పని చేయక తప్పదు. కైజూకి వ్యతిరేకంగా మేము చేస్తున్న ఈ పోరాటానికి ఎలాంటి గుర్తింపు లేదు.
కాఫ్కా శాంపిల్ కావాలని ఇజిమోటెక్ వాళ్ళు అడుగుతున్నారు. థ్యాంక్ యూ. ఇలా చూడండి, కొవ్వులో రంప విరుక్కుంటుంది. హీట్ చేయండి సార్, నాకు తెచ్చివు. ఒక్క నిమిషం తెచ్చిస్తాను. హే ప్లీజ్, అప్పుడే లిఫ్టింగ్ మొదలు పెట్టద్దు. ఓహో, యాసిడా? బ్లడ్ యాసిడ్. ఇటువైపు స్ట్రెచర్ తీసుకురా. దిగులు పడద్దు, నీ చర్మం మీద మాత్రమే గాయమైంది. నాకు ఎన్నోసార్లు ఇలాగే జరిగింది తెలుసా. నష్టపరిహారం కోసం అప్లై చేయడం మర్చిపోకు. అలాగే సార్. థర్డ్ డివిజన్ జోక్యం వల్ల పరిస్థితులు గందరగోళంగా మారతాయి. ఏవి అవయవాలో కావో చెప్పడం కష్టం. ఎనీవే, మనం ఈ వారంలోగా పని పూర్తి చేయాలని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? కాఫ్కా, నువ్వు ఒక కొత్త పని చేయాలి. ఆన్ సైట్ లో నీకు ఒక ఓపెనింగ్ ఉంది. ఎక్కడో చెప్పండి. పేగుల్లో. నీకోసమే స్పెషల్ పర్మిషన్ తీసుకుంటే ఎక్కడికి వెళ్తావు? హ్యాపీగా ఎంజాయ్ చేయి. జనం మాట్లాడుకుంటుంటే విన్నాను. పేగుల పని మరీ అంత ఘోరంగా ఉంటుందా? ఆ పేగుల్లో ఏముందో వాటి గురించి ఆలోచించు, ఆ తర్వాత నాకు చెప్పు. ప్రతిసారి నీకు అదే డ్యూటీ పడుతుంది. నువ్వు మళ్ళీ తినేసరికి చాలా టైం పడుతుంది. సచ్చాడు. ఈరోజు బాగా అలసిపోయా. ఆ బేబీ పాండా ఎంతో ముద్దుగా ఉంది కదా, అది పెరిగి పెద్దది కావడం చూడాలని ఉంది. నాకు అవసరం ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు ఈ రాత్రి ఫీచర్ స్టోరీ. ఈ రోజు యోకోహామాలో కనిపించిన కైజూని మట్టు పెట్టారు. థర్డ్ డివిజన్ కి చెందిన డిఫెన్స్ ఫోర్స్ సభ్యులు విరోచితంగా దానితో తలపడ్డారు. ఈ డివిజన్ లీడర్ మరెవరో కాదు, ప్రముఖ కెప్టెన్ ప్రసిద్ధి చెందిన మీనా ఆషిరో. 27 ఏళ్ల చిన్న వయసులోనే కెప్టెన్ గా పదోన్నతి సాధించిన ఆమె ఇప్పటి వరకు వందల కైజులను మట్టుపెట్టి ఎన్నో ప్రాణాలను కాపాడింది. మనమంతా కలిసి కైజులను తుడిచిపెట్టేద్దాం. కూల్ గా ఎలిగెంట్ గా ఉండే ఆమె ఈ డివిజన్ లో ఇప్పటి వరకు పనిచేసిన కెప్టెన్లలోకెల్లా గొప్ప పేరు సంపాదించుకుంది. త్వరలోనే తనకు ప్రమోషన్ లభించబోతుందన్న మాట వినిపిస్తోంది. మీడియా తన దృష్టిని ఆమె మీద కేంద్రీకరించింది. అసలు నేను ఎందుకు ఇలాంటి పనిలో చేరాను? తెలుసు. దాని గురించి ఆలోచించలేను. శుభ్రం చేయడం అనేది ముఖ్యమైన పని. నేను సమాజానికి సహాయపడుతున్నా. నిజానికి నేను మంచి అపార్ట్మెంట్లో ఉంటున్నాను. నాకు ఇష్టమైనవన్నీ తింటున్నాను. మంచి జీవితానికి ఇవి సరిపోవంటారా? ఓ నో, నా తల తిరుగుతుంది. దిక్కుమాలిన న్యూస్ వినడం వల్ల అనుకుంటా. గుడ్ మార్నింగ్. ఓ, నువ్వు రావడం చాలా మంచిదైంది. ఒక సెకండ్ ఇలా రా. నేను వెళ్ళి అన్నీ రెడీ చేస్తాను. ఓ అలాగే. కాఫ్కా, గుడ్ మార్నింగ్. ఒక కొత్త పార్ట్ టైమర్ ఈరోజు మనతో చేరబోతున్నాడు. ఇతని పేరు రెనో. డిఫెన్స్ ఫోర్స్ లో చేరడం తన లక్ష్యం అని అంటున్నాడు. ఒకప్పుడు ఇతను కూడా అన్ని ఇలాగే అనుకునేవాడు, కానీ ఇప్పుడు చూడు, అన్ని వదులుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఫర్నిచర్ లో ఒకటిగా మారాడు. ఇది చాలా దారుణం. ఇక చాలా ఆపుతావా? అనవసరంగా ఈ కొత్త కుర్రాడిని భయపడుతున్నావు. ఎందుకు అలా చేశారు? అసలు మీరు ఆశ ఎందుకు వదులుకున్నారు? నేను సాయశక్తిలా ప్రయత్నించాను, కానీ మనం ఎంత సమర్థమైనా సరే మనకన్నా మెరుగైన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. నేను చేయగలిగినంత వరకు ప్రయత్నం చేశానని మాత్రం చెప్పగలను. నీకు వయసు పైబడిన తర్వాత ఈ విషయం అర్థమవుతుంది. నేను వదులుకోను. నేను ఎప్పుడు నా ప్రయత్నం మానుకోను. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు. అలాగా నేను చావును కోరుకోను. నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. అరేరే, మీరిద్దరు హాయిగా చక్కగా కలిసిపోతారనుకున్నానే. ఇదేమి బాగాలేదు. జీవితంలో ఓడిపోయిన వాళ్ళ నేనేదో చెప్పినట్టుగా మాత్రం నాకు అనిపించట్లేదు. అయినా ఒక విషయం చెప్పండి, ప్రయత్నం వదులుకుంటే తప్ప కాదు. ఓకే, మనం పని మొదలు పెడదాం. మైక్ బృందం ఎముకలు శుభ్రం చేసే పనిలోనే ఉండొచ్చు. ఇజుమోటెక్ కోసం ముఖ్యమైన వాటిని రెడీ చేయడం మంచిది. అదే చేస్తున్నా. యోషిమురా టీం దాని కాళ్ళని విరగొట్టే పని చేయొచ్చు. అవన్నీ డంప్ చేసేయండి. అలాగే. కొత్త కురాడానికి ఇది పేగుల పని. నాతో రా. అలాగే. అదే నీకు దొరుకుతుంది. నీకు కూడా అదే పని. నాతో రా.
నేను కూడా వరుసగా 2 రోజులు. పేగుల పని నువ్వు చాలా బాగా చేస్తావు కదా. అలా అంటారా? అయితే ఆ పని చేస్తాను. అతనికి ఆ పని నచ్చదు, కానీ ఎప్పుడు కాదని మాత్రం అనడు. అతను టెస్ట్లో పాస్ అయి ఉంటే డిఫెన్స్ ఫోర్స్లో చాలా పెద్ద పోస్ట్లో ఉండేవాడు. త్వరగా కానివ్వండి. ఇటు సీన్ అయిపోయింది. అతను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాడు. అలాగే నేను కూడా. ఇంతకీ నువ్వు తెచ్చుకుంది కేవలం ఆ లంచ్ బాక్స్ మాత్రమేనా? కానీ నాకిప్పుడు తినాలనిపించట్లేదు. అవును, అది నాకు తెలుసు. ఇదిగో. ఏంటి ఏంటి ఇది నువ్వు తీసుకోవచ్చు. శక్తిని అందించడానికి నీ కడుపులో ఏదో ఒకటి ఉండాలిగా, లేకపోతే నువ్వు ఈ మధ్యాహ్నం పని చేయలేవు. దీని అవసరం నాకు లేదు. ఇదిగో, వీటిని కూడా తీసుకో. ఇవి నీకు ఎంతగానో సహాయపడతాయి. అసలు మీరేమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. నిజానికి నాకు ఇవేవి అవసరం లేదు. తమాషాలు చేయకుండా చెప్పేది విను. ముందు వీటిని నీ ముక్కులో పెట్టుకో. స్టాప్ ఇట్ సీనియర్. మొదటిసారి అందరికీ అలాగే ఉంటుందిలే. అయిపోయాడు. మీ దగ్గరున్న వస్తువులన్నిటి బాధ్యత మీదే. బాగా పనిచేయండి, సరేనా? అవును, బాగా పనిచేయండి. రేపు కలుద్దాం. అలాగే, అందరికీ గుడ్ నైట్. ఇప్పటికీ ఈ పనిలో చాలా చిన్న భాగం పూర్తయింది. సీనియర్. ఓ, నువ్వా? ఏంటి, లంచ్ దగ్గర నీతో ప్రవర్తించిన దానికి బదులు ఇవ్వడానికి వచ్చావా? మీకు చాలా థ్యాంక్స్. మీకు రుణపడి ఉంటాను. నా మొదటి రోజు బాగా గడిచింది, అందుకు మరోసారి థ్యాంక్స్. ఓ ఓ ఓ ఇంకా చెప్పడానికి ఏం లేదు. గుడ్ నైట్. ఇంకో విషయం, డిఫెన్స్ ఫోర్స్లో చేరే వాళ్ళ కోసం ఏజ్ లిమిట్ని 32 ఏళ్లకు పెంచుతున్నారు. అయినా ఎక్కువ యువత కనిపించడం లేదు. మీ జీవితంతో ఏం చేయాలో నేను మీకు చెప్పలేను. కానీ ఆశ వదులుకున్నానన్నప్పుడు ఎందుకో మీలో నాకు చాలా బాధ కనిపించింది. కోర్స్ అదంతా నాకు అనవసరం అనుకో. ఒకవేళ నాది తప్పైతే మీరు ఆశ వదులుకోవచ్చు, నేనేమనుకోను. గుడ్ నైట్. ఒక్క నిమిషం ఆగు. నీకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అనుకున్న దానికైనా నువ్వు చాలా మంచివాడివి. చెప్పానుగా అవన్నీ నాకు అనవసరం అని. ఓర్ని ఇది ఎక్కడ నుండి వచ్చింది ఇదే? ఓహో, సీనియర్. ఏమంది చేతులు కూడా ఉన్నాయిగా. పరిగెత్తు! ఇక్కడ నుంచి వీలైనంత దూరంగా పారిపో. నువ్వు సేఫ్ గా ఉన్నావని భావించినప్పుడే దాంతో ఇదేందరు ఎలా ఉంది? దీంతో మీరు ఒంటరిగా పోరాడలేరు. నేను చనిపోయినా ఎవరు పట్టించుకోరు. నువ్వు డిఫెన్స్ ఫోర్స్ లో చేరాలనుకుంటావుగా, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు అనవసరంగా చేస్తావు? ఇలా చూడు, నీకు కావాల్సింది నేనేగా. అమ్మయ్యా, ఇప్పుడు అది నన్ను ఫాలో కాలేదు. ఓహో, బతికిపోయాడా?
అంతా నాశనం అయిపోయింది. నీ చోటు, నా చోటు, మన స్కూల్ కూడా. నేను నీ మీద పగ తీర్చుకుంటా కైజు. నేను దాదాపుగా గురుమాన్ని చంపేస్తుండేవాడిని. నువ్వు కూడా దాని గురించి బాధపడుతున్నావా? నాకైతే మీకు చనిపోయిందని చాలా బాధగా ఉంది. మీకు అంటే నీ కాలుకో పిల్లి కదా. నేను డిఫెన్స్ ఫోర్స్ లో చేరబోతున్నాను. ఇలా నిర్ణయించుకున్నారు అయితే. ఆపుతావా? అది పిచ్చితనం. నువ్వు ఇంకా చిన్న పిల్లవే. నువ్వు కూడా ఎలిమెంటరీ స్కూల్లోనే ఉన్నావు. సరేలే, ఎవరు మంచి డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్ అవుతారో చూద్దాం. ఏమంటావు? అన్ని కైజులను మనమే తుడిచిపెట్టేద్దాం. నిజానికి ఇలా జరగడానికి వీల్లేదు. దగ్గరకు వచ్చేస్తుంది. దీంతో తన రిజిస్టర్స్ హై కొట్టుకోవాలి. అంటే నాకు భయం లేదు కైజు. కాలి మీద గురిపెట్టు, గురిపెట్టు. అసలు ఇలా ఎలా జరిగింది? ఎవరు మంచి డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్ అవుతారో చూద్దాం. ఏమంటావు? అయిపోయాడా? కలిపోయిందే ఏంది? అయిపోయి ఊరిని కరెక్ట్గా వచ్చాడు రా. రేణు, ఎందుకు వచ్చావు? నీకు బతిపోయిందా? నేను దీన్ని సవాల్ చేశాను. నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ ఇలా చావనిస్తే ఇక నేను డిఫెన్స్ ఫోర్స్ లో ఎప్పటికీ చేరలేను. నొప్పిగా ఉంది, బాగా నొప్పిగా ఉంది. నాలో అస్సలు శక్తి లేదు, అసలు ఏది మారలేదు. నా గేమ్ కన్సోల్ని, నా ఫ్రెండ్ పిల్లని దేన్ని కాపాడలేదు. అలాగే నాతో చేరిన కొత్త కుర్రాన్ని కూడా. చూస్తా. టైగర్ వచ్చింది, వైట్ టైగర్. తర్వాత ఏమైంది అసలు? టార్గెట్ డౌన్. దాన్ని గాయపరిచాం. రెస్క్యూ ఆపరేషన్స్ మొదలు పెడుతున్నాం. ఇగరషి, టకరగి, గాయపడిన వారిని చూసుకోండి. మిగిలిన వాళ్ళందరూ నన్ను అనుసరించండి. ఇంకేమైనా యోజులున్నాయేమో తనిఖీ చేద్దాం. నీకెలా ఉంది? కథలకు అలాగే ఉండు. బినా చాలా అద్భుతమైంది. ఆ భయంకర ప్రాణిని ఒక్క సెకండ్లో నేలకూల్చేసింది. అంతేకాకుండా నన్ను ఈ విధంగా దుమ్ములో వదిలేసింది. సీనియర్, ఆ కైజు కనిపించినప్పుడు మీరు నన్ను అక్కడి నుంచి పారిపోమన్నారు. మీరు కనుక నా ప్రాణాలు కాపాడుండకపోతే ఈరోజు నేను చనిపోయి ఉండేవాణ్ణి. నిజానికి మీరు చాలా మంచివారు. ఎవరు మంచి డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్ అవుతారో చూద్దాం. ఏమంటావు? మీరు డిఫెన్స్ ఫోర్స్లో చేరడం గురించి మరోసారి ఆలోచించాలి.
ఐ మీన్ అది మీ ఇష్టమే అనుకోండి, నేను ఏదో సలహా ఇచ్చాను అంతే. నిజానికి నేను ఈ విధంగా జీవితమంతా పారిపోతూ ఉండలేను, అర్థమైందా? నీకు చాలా థ్యాంక్స్ రెనో. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. ప్రయత్నం మానుకోవడంలో ఎలాంటి తప్పు లేదనుకుంటాను. కానీ మనకు మనం అబద్ధం చెప్పుకోకూడదు. మళ్ళీ నేను డిఫెన్స్ ఫోర్స్లో చేరడానికి ప్రయత్నిస్తా. ఏంటిది? ఓర్ని ఏయ్. ఓర్ని రోడ్లోకి వెళ్ళిపోయింది. సీనియర్ ఏమైంది? గాయాలు నొప్పి కలిగిస్తున్నాయా సీనియర్? నేనే, నువ్వు భయపడిపోకు. ప్లీజ్ భయపడొద్దు. ఆడు వాళ్ళకి తెలిసిపోయింది. మనం పారిపోవాలి సీనియర్. ఇప్పుడు దాకా బాగానే ఉంది. చూద్దాం మిగతా ఇంకా సెకండ్ ఎపిసోడ్ కానీ మిగతా ఎపిసోడ్ కూడా చూసి ఒక నిర్ణయం. ఇంతవరకు అయితే ఫస్ట్ ఎపిసోడ్ బాగానే ఉంది, కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. వీడు మారాడు, వీడికి శక్తులు వచ్చాయి సీనియర్కి. చూద్దాం ఇంకా ఎలా ఉండబోతుందో. ఇది కూడా సోలో లివింగ్ లాగా హిట్ అవుతుందో. ఓకే గాయ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.